వస్తున్నాడు విష్ణుదేవత. కృష్ణ తుల్యుడమైన నీ ఉండగా నాకు అభయం లేదు. ఈ శల్యుడు కృష్ణ తుల్యుడే, కానీ నీవు మాత్రం అర్జున సమానుడవు కావు. నా సారథ్యమై ఉండి అటువంటి హృదయశల్యమైన మాట్లాడవచ్చు నా శల్య మహారాజా. నీకు ఇది ధర్మమేనా? ధర్మమో అధర్మమో నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుటకు స్వతంత్రం ఉంటుంది, అంటేనే నేను ఈ కార్యక్రమానికి అంగీకరించాను. వద్దంటే వెళ్ళిపోతాను. సరే పోనీ. అడుగు అర్జునుడు, అన్న నా మాట విను, ప్రాణాలు దక్కించుకుందాం, పాడిపోవడం. అర్జున, నేటితో నీ ఆయువు సరి. శాప ఫలం నేనా? పాపం, నేను సారథిని కానీ సేవకుడను కాదు. సరే సరే సరే. అర్జున, ఇది న్యాయం కాదు. నేను రథచక్రం ఎత్తు వరకు నీవు బాణము వేయరాదు. కృష్ణ, నీవైనా చెప్పు, రథకుడు విరధుని మీద యుద్ధం చేయకూడదు. ఇది ధర్మం కాదు కృష్ణ, ధర్మం కాదు. కర్ణ, పాండవులును కుంతి పండియుండగా లక్క ఇంటికి నిప్పునంటించునాడు. శకుని పాచికలతో సంపదలను దోచి ఇంటితో నడవి పట్టించునాడు. సాధ్వి జుట్టును బట్టి సభలోనికి ఇడ్పించి ప్రీతితో చీరలొల్పించునాడు. అడవినున్నను వీరి నుడికిల్చి పీడింప ఘోషయాత్రకు పూనుకొన్ననాడు. ఒక్క బాలుని 10 మంది యోధులకట పొంచి వంచి అభిమన్యు దృంచునాడు. నాడు లేనట్టి ధర్మ చింతనము నేడు కానవచ్చని యుద్ధ రంగాన కర్ణ. అర్జున, రాజా దుర్యోధన, క్షమించు క్షమించు దుర్యోధన. నీ కర్ణుడు అధర్మ యుద్ధానికి బలి అయ్యాడు. అమ్మా, అమ్మా వచ్చావమ్మా? వచ్చాను తండ్రి. అమ్మా, ఎంత పని జరిగింది అమ్మా. అయినా తమ్ముడు అర్జునుడు అధర్మ యుద్ధం చేశాడమ్మా. అయినా తమ్ముడిని నువ్వు అనొద్దమ్మా. అదంతా ఆ శ్రీకృష్ణుని సంకల్పం. జరుగక తప్పదమ్మా. అమ్మా, నేను నీ కుమారుడనని ఇకనైనా లోకానికి చెప్తావమ్మా? చెప్తాను తండ్రి, గర్విస్తూ చెప్తాను. కర్ణుడు నా కుమారుడని గర్విస్తూ చెప్తాను. కర్ణుడు నా కుమారుడు.
దుర్యోధన ప్రతిజ్ఞ. తాత, నీ ఆశీర్వచనం వల్ల శత్రువులను జయించి మా ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా ప్రతిజ్ఞ నెరవేరకపోతుందా నాయన? నేనేమీ చేయలేదు పితామహ. చేసినట్లు కనిపిస్తావా దేవా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి నీ సంకల్పం నీవు నెరవేర్చుకున్నావు. మహాత్మా, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది. నేడు మాఘశుద్ధ ఏకాదశి, హరివాసనము. ఇక నేను తనువు చాలిస్తాను. మంగళప్రదమైన నీ దివ్య స్వరూపాన్ని ఒక్కసారి నా కళ్ళకు చూపించు దేవా. దేవదేవా జీవాత్మకా దేవవంద్యా శంఖ చక్ర గదా పద్మచారుహస్తా వాసుదేవా త్రివిక్రమా వరదా పరమ పురుష ప్రణుతియునార్చెదా కరుణగనుమా నీ చరిత్ర భవ్యమైంది. ఈ మాఘశుద్ధ ఏకాదశి నీ పేరిట భీష్మ ఏకాదశిగా పర్వదినమై ఆచంద్రార్కం నిలిచి ఉంటుంది. నమో త్యాగ చరిత భీష్మ, నమో పుణ్య పురుష, నమో త్యాగ చరిత భీష్మ, నమో పుణ్య పురుష. ఆడిన మాటకు జీవితమౌతా, ఆడిన మాటకు జీవితమౌతా అంకితమునరించి, వాడిన మాటకు జీవితమంతా అంకితమునరించి, ఆదర్శముగా నిలచి వెలుగువో అఖిల లోక వినుత, అఖిల లోక వినుత. నమో త్యాగ చరిత మనసే